Hello everyone, welcome to my YouTube ఛానల్. హలో ఎవ్రీవన్, ఇవాళ మన న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐటీ టెక్నాలజీ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏఐ పవర్డ్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ డిఫెన్స్. అంటే అటాకర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అటాకర్స్ ఏఐని యూస్ చేసి ఫిషింగ్స్, ర్యాన్సమ్ అటాక్స్, ఇంజెక్షన్ అటాక్స్ ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ డిఫెన్స్ చేసే వాళ్ళు కూడా ఇట్స్ లైక్ దే ఆర్ లివరేజింగ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ టు డిటెక్ట్ అనామలీస్ ఇన్ రియల్ టైమ్ అండ్ దే ఆర్ ఆటోమేటింగ్ ద రెస్పాన్సెస్ దట్ విల్ ఇంప్రూవ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో బేసిక్గా సైబర్ అటాక్స్ అనేది పెరుగుతున్నాయండి. మన సెకండ్ పాయింట్ వచ్చేసి జీరో ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ షిఫ్ట్స్. ఈ జీరో ట్రస్ట్ అనే మోడల్ ఏంటంటే బేసిక్గా నెవర్ ట్రస్ట్, ఆల్వేస్ వెరిఫై. ఇదేంటంటే ఇట్ ఈస్ బికమింగ్ అ మేయర్ స్ట్రీమ్ ఫర్ చాలా ఎంటర్ప్రైజెస్ ఎస్పెషల్లీ విత్ దే ఆర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ రిమోట్లీ. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి దీని గురించి చెప్పారు. అండ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్. ఇది ఏంటంటే దే మోర్ ఫోకస్ ఆన్ సెక్యూర్ యాక్సెస్ అండ్ వెరిఫైయింగ్ ద డివైజెస్, అంటే యూజర్స్ కంటిన్యూస్గా ఉన్నారా లేదా. ఇదేంటంటే మినిమైజింగ్ డిఫాల్ట్ ట్రస్ట్ జోన్స్ ముఖ్యంగా. నెక్స్ట్ మనం వచ్చేసి మన థర్డ్ న్యూస్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ గెట్టింగ్ క్లోజర్ టు ప్రాక్టికల్ అప్లికేషన్స్. దీనివల్ల కన్సర్న్స్ అనేది రేజ్ అవుతున్నాయి. ఇన్ కరెంట్ క్రిప్టోగ్రాఫిక్ స్టాండర్డ్స్ ఇట్ కుడ్ బికమ్ మోర్ వనరబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని రిజల్ట్ ఏంటంటే దేర్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్స్. ఈ ఎఫర్ట్స్ ఇంక్రీజ్ అయ్యి దేని సైడ్ ఇంక్రీజ్ అవుతుందంటే క్వాంటమ్ రెసిస్ట్ ఎంక్రిప్షన్స్, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, వీటి మీద ఇంట్రెస్ట్ పెరుగుద్దండి. లైక్ ఇది చేయాలి, ఇందులో చేయాలి అని. క్రిప్టో ఫైనాన్స్ మీరు చేసే ఉంటారు, లైక్ చాలామంది చేస్తారు కదా, ఇన్ జనరల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనది ఎక్స్పాన్షన్ ఆఫ్ అటాక్ సర్ఫేస్. ఎందులో అంటే ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, ఎడ్జ్. చాలా డివైజెస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మోర్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఎడ్జ్లో అండ్ మోర్ క్లౌడ్ అడాప్షన్. ఇవేంటంటే మోర్ పొటెన్షియల్ వనరబిలిటీస్ ఉంటాయి. ఐఓటీ డివైజెస్లో చాలా మటుకు వీక్ సెక్యూరిటీ, ఫర్మ్వేర్ ఇష్యూస్, మిస్కాన్ఫిగరేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ పాయింట్లో ఏంటంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ రిస్క్స్ లైక్ మిస్కాన్ఫిగర్డ్ సెట్టింగ్స్, ఓవర్ ప్రివిలేజ్ అకౌంట్స్, వీక్ ఏపీఐ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. వీక్ ఏపీఐ సెక్యూరిటీ అని మనకు ఉంటుంది. మనం చాలా మటుకు కూడా ఎలా తిరుగుతున్నాయంటే ఈ క్లౌడ్ అనేది బాగా డెవలప్ అయిపోయి ఉంది. ఎక్కడ చూసినా కూడా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వాళ్ళైనా ఏడబ్ల్యూఎస్ వాళ్ళైనా పెరిగిపోతుంది రోజు రోజుకి. నెక్స్ట్ మన పాయింట్ వచ్చేసి రెగ్యులారిటీ, ప్రెషర్ అండ్ గవర్నెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్. ఈ గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్ దే ఆర్ పుషింగ్ టుగెదర్ ఫర్ టైటర్ రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్ పెంచుతున్నారు. రిక్వైరింగ్ ఆడిట్స్, కంపైలెన్స్ ఫ్రేమ్వర్క్స్ అండ్ రిపోర్టింగ్ ఆబ్లిగేషన్స్. ఏదన్నా ఈ ఆబ్లిగేషన్స్ ఉంటే రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఈ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ కార్పొరేట్, క్రిప్టో ఎక్స్చేంజెస్లో దే అండర్గో సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్. ఎందుకు వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్కి వెళ్తారంటే టు ఎన్ష్యూర్ రిజైలెన్స్ ఇన్ ద ఆపరేషన్. ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు బేసిక్గా. దీనివల్ల ఏముంది, బిజినెస్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. క్లయింట్ గాడికి పైసలు వస్తాయి ఆటోమేటిక్గా మన ఫర్మ్ కూడా నిల్చొని ఉంటుంది చాలా రోజుల మటుకు.
సో బేసిక్గా ఇది మన ఐటీ ఇన్ఫర్మేషన్ టాప్ 5 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియా లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్ అండ్ రూపీ రైజ్ ఆన్ యూఎస్ ఇండియా ట్రేడ్ ఆప్టిమిజం. ఈ ఇండియా స్టాక్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆప్టిమైజ్ అవ్వడం వల్ల ఆన్ గోయింగ్ ట్రేడ్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల రూపీ స్ట్రెంగ్తెన్ అవుద్ది అగేన్స్ట్ డాలర్. ఈ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల స్టాక్ రూపీస్ ఇవన్నీ పెరుగుతూ ఉంది. ఇది స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది మన మార్కెట్కి. ఎటు చూసుకున్నా కూడా మనకి ప్రాఫిట్సే ఉంటాయి ఈ మన ట్రేడింగ్ చేసేటప్పుడు. అండ్ మార్కెట్లో రూపీ ఇంకా బలపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మన సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియాస్ రోల్ ఇన్ రష్యన్ మిలిటరీ ఎక్సైజెస్ రైజెస్ EU కన్సర్న్. అంటే ఇండియా పార్టిసిపేషన్ చేస్తుంది ఎందులో అంటే రష్యాస్ జపాడ్ వార్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తుంది. ఈ పార్టిసిపేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ ఇన్ విత్ ఎ స్మాల్ కంటిజెంట్ ప్రతి చిన్నదాన్ని కూడా ఈ యూరోపియన్ యూనియన్స్ స్క్రూటినిఫై చేస్తాయి. ఈ ఇన్వాల్వ్మెంట్ కమ్స్ అట్ సెన్సిటివ్ టైం. ఇట్లాంటి సెన్సిటివ్ టైంలో జరగడం వల్ల కొన్ని స్ట్రాటజీస్ డీప్గా వెళ్తాయి అండ్ దే విల్ ప్రమోట్ షేర్డ్ వాల్యూస్ విత్ ఇండియా. థర్డ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి హెవీ రెయిన్స్ ట్రిగర్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ డిస్రప్షన్స్ ఇన్ డార్జిలింగ్లో హెవీ రెయిన్స్ ఇవి జరుగుతున్నాయి అన్నమాట. టొరెన్షియల్ రెయిన్స్ ఇన్ డార్జిలింగ్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిక్కిం హ్యాస్ కాజ్డ్ ల్యాండ్ స్లైడ్స్. ఈ రివర్స్ ఓవర్ఫ్లో, రోడ్స్ బ్లాకేజ్, సస్పెన్షన్ ఆఫ్ ట్రైన్ సర్వీసెస్. ఈ ట్రైన్ సర్వీస్ అనేది సస్పెండ్ అయ్యాయి డార్జిలింగ్ హిమాలయ రైల్వే. చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రాకపోకలు ఇవన్నీ బంద్ అయిపోయాయి సిక్కిం సైడు. నెక్స్ట్ వచ్చేసి మీకు సిక్కిం గురించి ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ మన న్యూస్ వచ్చేసి మలేరియా కేసెస్ స్పైక్ షార్ప్లీ ఇన్ లుథేనియా అనే దేశంలో లాస్ట్ 8 ఇయర్స్లో లాస్ట్ 8 ఇయర్స్ నుంచి కేసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఆ కేసెస్ అన్నీ ఎక్కడికి వచ్చాయంటే ఇప్పుడు 64 కేసెస్ సోఫార్, అప్ ఫ్రమ్ 34 ద సేమ్ లాస్ట్ ఇయర్. అర్బన్ జోన్స్లో ఇది చాలా ఇంక్రీజ్ అవుతుంది లుథేనియా అనే దేశంలో. హెల్త్ అథారిటీస్ కూడా దీన్ని కొంచెం కంట్రోల్గా తీసుకుంటున్నారు. ఇట్లా అంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు దీని మీద. నెక్స్ట్ ఏంటంటే దీని మీద మనకి డైలీ కూడా మలేరియా అనేది చాలా ప్రమాదకరమైంది. హోప్ ఈ మలేరియా నుంచి బయటపడతారు అనుకుంటున్నారు లుథేనియా దేశం వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చి లీగల్ డైరెక్షన్ టు రిమూవ్ AI జనరేటెడ్ వీడియో ఆఫ్ PM మోడీస్ మదర్. ఈ పాట్నా హైకోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏమని డైరెక్ట్ చేసిందంటే వెంటనే AI జనరేటెడ్ వీడియో అనేది తీసేయాలి విచ్ షోయింగ్ PM మోడీస్ మదర్. ద టైమ్ ఆఫ్ ఇట్స్ రిలీజ్ వాస్ క్వశ్చన్డ్. అసలు ఎందుకు రిలీజ్ చేశాను క్వశ్చన్ చేశారు. ఇట్ వాస్ డ్యూరింగ్ సేక్రెడ్ పీరియడ్ ఆఫ్ పితృపక్ష డ్యూరింగ్ విచ్ మోడీ వాస్ ఎంగేజ్డ్ ఇన్ పర్సనల్ సెరమనీస్ ఫర్ హిస్ లేట్ మదర్. సో ఇది మ్యాటర్. తెలంగాణ లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మన తెలంగాణ గురించి కూడా కొంచెం చూడాలి కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన హాస్పిటల్ సస్పెండ్ ఆరోగ్యశ్రీ అండ్ EH సర్వీసెస్. ప్రైవేట్ హాస్పిటల్స్ అండర్ తెలంగాణ ఆరోగ్యశ్రీ రిలేటెడ్ హెల్త్ సర్వీసెస్ indefinitely stopped from midnight due to huge delayed government reimbursement. ఎంత అంటే 1400 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఆగిపోయాయంట ప్రైవేట్ హాస్పిటల్స్కి. సో దీన్ని సస్పెండ్ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి మన న్యూస్ రీవ్యాంప్ ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. ఈ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని రీఫార్మ్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్లో. కీ చేంజెస్ ఇంక్లూడ్ స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ చెక్స్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ చేసింది అండ్ ఫెయిర్ ఇయర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అక్రాస్ కోర్సెస్ అండ్ రెడ్యూసింగ్ మిస్యూస్. అండ్ ఇది అనేది ఏంటంటే ఈ మిస్యూజ్ చేయడంని ఆపేసింది. థర్డ్ పాయింట్ వచ్చేసి జిఎస్టీ రేట్ రిడక్షన్ టు హెల్ప్ పబ్లిక్. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అనౌన్స్డ్ దట్ రివైజ్డ్ జిఎస్టీ రేట్స్ ఎయిమింగ్ టు రెడ్యూస్ ప్రైజెస్ ఆఫ్ మెనీ గూడ్స్ లైక్ సిమెంట్ రేట్ కట్ డౌన్ అవుతుంది 28% to 18%. దీనివల్ల ట్రాన్స్పరెంట్ ప్రైస్ డిస్ప్లేసెస్ బై ట్రేడర్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఫోర్త్ పాయింట్ వచ్చి జిఎస్టీ రేట్ రిడక్షన్ టు హెల్ప్ మేజర్ కరప్షన్ కేస్ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. తెలంగాణ ఏసీబీ రిపోర్టెడ్ ఇల్లీగల్ అసెట్స్ వర్త్ 6.5 crores, మార్కెట్ వాల్యూలో 70 కోట్ల అండి, విచ్ బిలాంగింగ్ టు జూనియర్ ఇంజనీరింగ్ TGSPDSL. మల్టిపుల్ ప్రాపర్టీస్, లగ్జరీ ఐటమ్స్ ఎక్సెట్రా ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కేసులో. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసి న్యూస్ లా అండ్ డిమాండ్స్ ఫర్ ఫారెస్ట్ ఆఫీసర్స్. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ says government will use Prevention Detection Act against those attacking forest officers. So benefits to police, filling 2,000 vacancies, more forest stations, arms, better welfare. సో ఇది మన టాప్ 5 తెలంగాణ న్యూస్ అండి. హోప్ యూ ఎంజాయ్డ్. నా ఛానల్ నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ దాని మీద వీడియో చేస్తాను. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐటీ న్యూస్, డైలీ ఇండియాలో ఏం జరుగుతుందో న్యూస్. థ్యాంక్ యూ అండి.